పద్మావతియే ముందుకు వచ్చి చిన్నబోయిన పతినేగాంచి చిరుకోపముతో ఇటులా పలికి, ఏమిటి అక్క ఇటు వచ్చి తిని మతి చెడి నీవి పలుకుచుంటి, స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచి తిని, ఆడుదానవైనా నీవు సర్దుకొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలు ఏమీ సబబు కలదు నీకు, త్రేతాయుగమున వింత కోకెలు కోరి నీవే తెచ్చుకొంటివి, బంగారు లేడి ఇలలో కలగా లక్ష్మణ గీటు దాట తగున, ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీకోసం ముల్లోకాలు మెచ్చుకునంగా, ఆనాడెంతో మురసిపోతివి, ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము, కొత్తగా పెళ్లి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేవు. లక్ష్మీదేవి పద్మావతిలో కయ్యము, వదలు పోయే చిన్నదాన ఆటలు బాగా నేర్చిన దాన, ఎంతగను సరిదానవు నీవు నా పతి నీదు వలలో పడని, పెళ్లి అయిన వారితో నీవు పరిణయమేళ ఒప్పుకొంటివి, పురుషులకి నా కరువు వచ్చేన నా మగడే నీకు దొరికిన. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యం, స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానికి పనియేలా, స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నిరజాన, స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగేవా ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు, ప్రేమతో భర్తను లాలించాలి పతి కోగిడిలో వదిగుండాలి, రెండు నీ కడలేదే లేవు వచ్చిన దారిన వెరలి కొమ్ము. సభకులా దెప్పి పొడుపు మాటలు, లక్ష్మీదేవే పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా, పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అని, ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్ప, స్వామి పలుకులు ఆలకించ, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడని, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే, నా వాడంటే నా వాడనియే. శ్రీనివాసుడు శిలారూపమును పొందుట. ఒక్క నిమిషం శ్రీనివాసుడు శిలారూపమును పొందు. ఇరువురి నడుమా నిలిచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక, శ్రీనివాసుడు చిద్విలాసముల వెనుకకు అడుగులు వేయసాగే, మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే, అంజనాద్రి అంజలి ఘటించే, రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే, వృషభాద్రి ఎంతో ఆనందించే, మూడవ పాదం వేసినంతనే నీలాద్రి పదములు కడిగే, నీలాద్రి పదములు కడిగే, నాలుగవ అడుగు వేసినంతనే వృషభాద్రి గొడుగు పట్టే, నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే, శేషాద్రి గొడుగు పట్టే, ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామర వీసే, గరుడాద్రి వింజామర వీసే, ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే, నారాయణాద్రి గానము చేసే, ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవింద అని, గోవింద 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 గోవింద. ఏడు కొండల వాడ వెంకటరమణ
స్వామి శిలారూపమే దాల్చెనుగా. శిలారూపము చూసి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట. అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానారాడాయే. అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానారాడాయే. సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూసెనుగా. శిలారూపమే చూసెనుగా. చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పతినే చూసి. చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పతినే చూసి. పదముల చెంతనే శిరమును వాల్చి గోడు గోడు నా విలపించెనుగా. గోడు గోడు నా విలపించెనుగా. గోడు గోడు నా విలపించెనుగా. వకుళామాత స్వామి శిలారూపములు చూసి దుఃఖించుట. విషయము తెలిసిన వకుళామాత బిడ్డ కొరకు పరుగున వచ్చే. విషయము తెలిసిన వకుళామాత బిడ్డ కొరకు పరుగున వచ్చే. స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియ. దుఃఖముతోనే ఇటులనియే. కోమలమైన దేహము నీది శిలగా మారెను ఎందుకు తండ్రి. కోమలమైన దేహము నీది శిలగా మారెనెందుకు తండ్రి. ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి. ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. గోవింద 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 గోవింద. ఆంటీ అక్కడే గట్టిగా పట్టుకోండి.
పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళనయ్యే పెళ్లి కూతురు. పప్పా